వెల్కమ్ టు ఏఆర్ హోమ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే ఈవినింగ్ స్నాక్ రెసిపీ. ఇది చాలా హెల్దీ రెసిపీ. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇటువంటి రెసిపీని మీరు కూడా చేసి పెట్టండి. నేనైతే ఈరోజు మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఈ బఠానీలతో కొంచెం హెల్దీగా చేసి పెట్టాలని నేనైతే ఫిక్స్ అయ్యాను. సో బఠానీస్ని వాటర్లో వేసి నానబెట్టుకున్నాను. ఈ విధంగా నేనైతే మార్నింగ్ వీటిని నానబెట్టుకున్నా. ఈవినింగ్ నాకు వాళ్ళ స్కూల్ నుంచి వచ్చాక ఇవైతే రెడీ అయిపోయాయి. ఓకే, ముందు ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు చూపిస్తాను. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కానీ స్నాక్ రెసిపీస్ కానీ చేసి చూపిస్తా. ఇటువంటి హెల్దీ ఫుడ్ని మీరు గనుక ఫాలో అయినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ హెల్దీ వ్లాగ్ని ఎండ్ వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఈ స్నాక్ రెసిపీ కొన్ని ఇంగ్రీడియంట్స్తో మనం రెడీ చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి మెయిన్ ఆనియన్, క్యారెట్, అలాగే 1 టమాటో, ఒక నిమ్మకాయ, మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర. ఒకవేళ మీ దగ్గర కీరా కానీ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈలోగా మనం కట్ చేసుకునేలోగా కుక్కర్లో అయితే మనం బఠానీస్ని అయితే ఉడకపెట్టడానికి పెట్టేసాము. ఆల్రెడీ ఉడుకుతున్నాయి. ఈలోగా వీటిని కట్ చేసుకుందాం. ఈ విధంగా టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవి పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటే పిల్లలు అయితే తినడానికి ఇష్టపెట్టుకోరు. వీటిని తీసి పక్కన పెట్టేస్తారు. చిన్న చిన్నగా కట్ చేస్తే ఏంటంటే వీటిలోకి ఉప్పు కారం మనం వేసుకునే స్పైసెస్ కానీ లోపలికి వెళ్ళి కొంచెం టేస్ట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు తినడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే పెద్ద పెద్ద పీసెస్ అనుకోండి పక్కన పడేస్తారు. సో వీలైనంత వరకు చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకోండి. మనం ఎవ్రీడే పిల్లలకి స్కూల్ బాక్స్ ఏంటంటే మార్నింగ్ చాలా హడావిడిగా ఏది కట్టాలో ఏంటో, వాళ్ళకి ఎటువంటి ప్రోటీన్స్ వెళ్తున్నాయో ఎటువంటి విటమిన్స్ వెళ్తున్నాయో అనేది మనకు తెలియదు. హడావిడిగా ఓన్లీ రైస్ ఒకటే కుక్ చేసి వాళ్ళకైతే పెట్టేస్తున్నాం. ఓన్లీ రైస్ వల్ల వాళ్ళకి వచ్చేది ఏమీ ఉండదు. సో వాళ్ళు ఈవినింగ్ టైం స్కూల్ నుంచి వచ్చాక ఇటువంటి హెల్దీ డిషెస్ కానీ హెల్దీ రెసిపీస్ కానీ చేసి పెట్టండి. వాళ్ళ బాడీకి కావాల్సినవన్నీ అందుతాయి. సో నేనైతే మోస్ట్ ఆఫ్ ది టైం మార్నింగ్ టైం హడావిడిగా ఉండేటప్పుడైతే ఇటువంటి పెట్టలేనప్పుడు ఈవినింగ్ టైం అయితే ఖచ్చితంగా ప్రతిరోజు హెల్దీ ఫుడ్ పెట్టడానికైతే ఎప్పుడూ ట్రై చేస్తుంటాను. వీలవ్వనప్పుడు లేదు, వీలయ్యేటప్పుడు అయితే ఖచ్చితంగా మన పిల్లలు హెల్దీగా ఉంటే కదా మనం కూడా హ్యాపీగా ఉంటాం. సో కష్టం అనిపించినా కూడా ఇష్టంగా కొన్ని పనులు చేసి పెట్టాలి. సో నేనైతే ఇటువంటివి పెట్టడానికైతే ఇష్టంగా చేస్తాను. ఈ రోజుల్లో చాలా వరకు పిల్లలు కానీ పెద్దలు కానీ బయట దొరికే జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడ్డారు. ఇది ఎలా మారిందంటే ఒక చెడు వ్యసనంలా మారింది. దీనివల్ల డబ్బులతో పాటు ఆరోగ్యం కూడా నష్టపోతుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్లు పూర్వం నుంచి వచ్చే సామెతలు ఊరికనే పోవు. ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగేవే. సో ఆరోగ్యంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఆల్మోస్ట్ ఇవన్నీ కుక్ అయిపోయి వీటిని ఇప్పుడు డ్రైన్ చేసుకొని మనం వీటన్నిటిని మిక్స్ చేసుకోవడం. మనకి బఠానీలు రెడీ అయిపోయాయి. ఈ బఠానీలతో పాటు మనం ఈ విధంగా అన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకున్నాం. సో వీటితో పాటు మనకి యాడ్ చేసుకోవడానికి సాల్ట్ కొంచెం, అలాగే వేసుకోవాలంటే స్పైసీగా ఉండాలంటే కొంచెం కారాన్ని యాడ్ చేసుకోవాలి. లేదంటే మనం కట్ చేసిన చిల్లీస్తో పాటు అడ్జస్ట్ అయిపోవడం. సో ఇవే మన ఇంగ్రీడియంట్స్. వీటన్నిటిని 1 by 1 మిక్స్ చేసుకోవడం.
మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్ టైంని ఎంజాయ్ చేస్తూ స్కూల్ వర్క్స్ని కంప్లీట్ చేసుకుంటున్నారు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్ టైంలో.